ఈరోజు మనం చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 kg చిక్కుడుకాయ తీసుకొని చుంచి పక్కన పెట్టుకోవాలి. చుంచి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయని వాటర్లో వేసి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాయిల్ చేసైనా వండుకోవచ్చు, చిక్కుడుకాయ లేతగా ఉంటే అలా కూడా వండుకోవచ్చు. 1 ఆనియన్ తీసుకొని చాప్ చేసుకొని పెట్టుకోవాలి. 1/2 kg టమాటా కూడా తీసి కడిగి చాప్ చేసుకొని పెట్టుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకొని కడిగి వాష్ చేసుకున్న తర్వాత చాప్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బగోన్ పెట్టుకొని బగోన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ కలిపి వేసుకున్న తర్వాత ఇవి వేగాలి. వేగిన తర్వాత ఒక చిన్న పచ్చిమిర్చి వేసుకున్నాను. చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగనివ్వాలి. ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ వెళ్ళే వరకు కొద్దిసేపు ఆగి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేయాలి. చిక్కుడుకాయ మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ముందు టమాటాలు వేసాను. టమాటాలు కాస్త మగ్గాలి. ఫస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులో చూపించిన స్పూన్తోని 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. టమాటాలు మగ్గాలంటే కాస్త కలిపి కాసేపు ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి తర్వాత మూత తీసి చూస్తే మగ్గుతుంది. చిక్కుడుకాయ బాయిల్ చేసింది వాటర్ అంతా పోయిలా జల్లిలా ఆడబోసుకొని పెట్టుకొని ఆ చిక్కుడుకాయ మొత్తం ఇందులో వేసి కలుపుకోవాలి. కాసేపు గోలిన తర్వాత చిక్కుడుకాయ మగ్గే వరకు ఉంచుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి. కారం మంచిగా గోలే వరకు కలుపుకొని కాసేపు 2-3 మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే ఇలా అవుతుంది. టమాటాలు కూడా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచితే మనకి చిక్కుడుకాయ రెడీ అవుతుంది. 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది చిక్కుడుకాయ కర్రీ రెడీ అండి. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టమాటా కర్రీ సూపర్ ఉంటుంది.